సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నా. ఎక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి దేవుడు గురించి మనం తెలుసుకోకముందు కొన్ని ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీ కాయసమైన మార్గం అయినదేమో చూడండి. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా కాలగతులు మీ చేతులనైనా నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకుపోయినైనా నేరాలు దౌర్జన్యాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణిచివేయాల్సిందిగా వేడుకుంటున్నాం. तेरे बंदे तुझे छूना चाहते हैं प्रभु. जो इंसान की तकदीर, इंसान की किस्मत तूने बदल कर रख दिया. इस देश पूरा भारत तेरे दरबार होना खुदावन यीशु से నీ కృప, నీ సహాయం కోరుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, ఒక మనిషి అమెరికాలో తాను ఒకటి సెల్ కనుక్కున్నప్పుడు ఒక హంతకుడు వచ్చి అక్కడ 14 మంది 15 మంది ఉన్నప్పుడు తాను చంపి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఒక బీద పాప, అందరూ భయపడుతున్నప్పటికీ ఒక బీద పాప చూసి తనను కోర్టులో హాజరుపరిచినప్పుడు తాను చంపినాడని చెప్పింది. తనకు ఉరిశిక్ష పడి తను చనిపోయాడు. అయితే ఒక్క నిమిషం ఉండండి. ఇంతకు అది జరిగిందంటారా లేదంటారా? కాబట్టి మనం ఏదైనా వినేటప్పుడు అది జరిగిందా లేదా అనేది మనము చూసుకునాలా. కాబట్టి మనం ఎప్పుడూ వెలుగు సంబంధులమే ఉండాలా, చీకటి సంబంధులంగా ఉండకూడదు. సత్యాన్ని ప్రకటించే వారికి ఉండాలా, అబద్ధాన్ని తుడిచివేసే వారికి ఉండాలా, నిజాన్ని నిప్పులాగా ప్రజలకు వెళ్ళేవారిగా ఉండాలి, కానీ అబద్ధాన్ని పంచేవారిగా ఉండకూడదు. దేవుడు ఆ విధంగా మనల్ని ఈ లోకయాత్రలో నడిపిస్తాడు. కాబట్టి సోదరి సోదరులారా, పరిశుద్ధ లేఖనంలో ఈరోజు నిర్గమకాండం 8వ అధ్యాయం ధ్యానించుకోబోతుంటున్నాం. 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ రెండో తెగుళ్ళు చూస్తుంటున్నాం. దాని పేరే కప్పను చూస్తుంటున్నాం. అనగా టెకా అనే దేవతను వారు పూజించేవారు. అది తల మీద కప్ప మాదిరి ఆకారం ఉండేది. ఆ దేవతను నాటి కాలంలో వారు పూజించేవారు. వారి ఇళ్ళలోకి వారి ఎక్కడ చూసినా ఆ రోజుల్లో ఇది మోషే చేసినప్పుడు అక్కడ ఉన్న ఈజిప్టు మంత్రజ్ఞులు కూడా దీన్ని చేశారు. అయితే ప్రభు మోషేను వాడుకొని తన పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళినట్టు మనం చూస్తుంటున్నాం. యెహోవా ఏటి ఒడ్డున 7 దినములు అయిన తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్మని, నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదను. ఏటిలో కప్పలు మేరలన్నిటినీ కప్పల చేత బాధించబడెను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంటిని, నీ పడకటి గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి పోయి నీ పొలంలోని నీ పిండి పిసుకు తొట్టిలోనికి ఎక్కి వచ్చును. కాబట్టి ఇక్కడ కప్పల గురించి చూస్తుంటున్నాం. మోషే దేవుడు వాడుకున్న ఒక ప్రముఖ వ్యక్తిగా మోషే
దేవుడు ఏదైతే చెప్తుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా చేస్తుంటున్నాడు. అందుకోసమే ఫరో ఎదుట మరి భేటీ కావాల్సి వచ్చింది మోషేకు. అనేక సార్లు దేవుని పరిచర్య నిమిత్తమై మరి మొదటిగా నీళ్లు రక్తంగా మారినప్పుడు, అలాగే మనం చూస్తున్నాం రెండోది కప్పలుగా, అలాగే మరి 8వ దాని గురించి మనం చూసినట్టయితే అదేవిధంగా మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తుంటున్నాం, మిడతలు ఉన్నట్టు చూస్తుంటున్నాం. అలాగే 10వ తెగుల్ని జ్యేష్ఠ కుమారుని సంహరించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ప్రతి తెగులును పంపించక ముందు ఫరోను సరైన విధంగా తాను నిర్ణయాలు తీసుకోవాలని ప్రభు తనకెన్నో అవకాశాలు ఇచ్చినాడు. అయినప్పటికీ తాను పోగొట్టుకున్నాడు. సోదరులారా, కాబట్టి ఈ తెగుల ద్వారా మరి అక్కడున్న దేవతలకు, ఫరోకు, దేవుడు మంత్రవాదులకు, వారు మరి సైతాను పక్షాన ఉన్న వారందరికీ దేవుడు ఈజిప్టులో ఉన్న దేవతలకు తీర్పు తీర్చబోతుంటున్నాడు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క తెగుళ్ళ చేత బాధించబోతుంటున్నాడు. కాబట్టి నిజంగా అవి దేవతలు, దేవుళ్ళు అయితే మరి దేవుడు మరి అది శపించినప్పుడు ఎదుర్కొనాల, కానీ ఎదుర్కోలేకపోయినాయి, ఓడిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఈ క్షుద్ర శక్తులు ఇవన్నీ దేవుని ఎదుట ఓడిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, విశ్వాసము మనకు మరి వినయమైన మనసుతోటి దేవుని పరిచర్య చేయడము అవసరం ఉంది. అవిశ్వాసం వలన మనం ఎన్నో నష్టపోయే వారికి ఉంటాం. ఫరోకు మరి అక్కడ ఉన్నవారు పాపక్షమాపణ పొందాలి. దేవుని ఎదుట తమ జీవితంలో మరి వారు ఒక మంచి తీర్మానం తీసుకోవాల్సిన వారుగా ఉండాల్సింది. కానీ తిరుగుబాటు చేసి మరి వారు తమకే నష్టపోయినట్టు మనం చూస్తుంటున్నాం, తమరే నష్టపోయినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చదివిన ప్రకారంగా మరి దేవుడు మరి ఈ వచనాల్లో యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఫరోతోను చూచి నీ కర్రను పట్టుకొని ఏటి ప్రాంతముల మీద, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి చాపి ఈజిప్టు దేశము అంతటికి కప్పలను రాజేసెను అతనితో చెప్పగా, అహరోను ఈజిప్టు జనుల మీద తన చేయి చాపెను. అప్పుడు ఆ కప్పలు ఎక్కి వచ్చి ఈజిప్టు దేశం అంతా నింపాను. శకునగాండ్రు కూడా మరి తమ మంత్రముల చేత అలాగూ చేసి ఈజిప్టు దేశం మీదికి కప్పలను రాజేశారు. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలు తొలగించిపోనట్లు యెహోవాను వేడుకొనండి. అప్పుడు యెహోవా బలి అర్పించుటకు ఈ ప్రజలను ఐకత్యముగా పోనిచ్చేదనను. కాబట్టి మోషేకు మరి ఫరో చెప్తుంటున్నాడు, అయ్యా మీరు వేడుకోండి మీ దేవుణ్ణి, మరి నేను ఈ జనులను పోనిస్తాను, దేవుడు మరి ఇది చేస్తే అని అంటున్నాడు. కానీ ఎన్నిసార్లు మరి వాగ్దానం చేసినప్పటికీ కొన్నిసార్లు తాను నిలబడలేకపోతుంటున్నాడు. కాబట్టి తాను అపాయం వచ్చినప్పుడు మాత్రమే దేవుడా అంటున్నాడు. తర్వాత తిరిగి తను యథావిధిగా పోయిందే కదా అనుకొని మరసాగుంటున్నాడు. 106వ కీర్తనలో 6-7 వచనాల్లో చూసినట్లయితే, దోషమును కట్టుకొని భక్తిహీనులమైతిమి, మా పితరుల వల్లే మేము పాపము చేసితిమి. దోషమును కట్టుకొని భక్తిహీనులమైతిమి, ఈజిప్టులో మా పితరులు మీ అద్భుతములను గ్రహింపక ఉండిరి. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకం తెచ్చుకొనక ఉండిరి. ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి. కాబట్టి మరి తిరుగుబాటు ద్వారా మరి నష్టమే కానీ వారికి లాభం ఏమీ జరిగినట్టు లేదు. కాబట్టి లాభము జరగాలంటే
దేవునికి సమీపంగా మనిషి ఉండాలి. అదేవిధంగా మరి దేవునికి సమీపంగా లేకపోతే నష్టం ఎవరికంటే మనకే ప్రాప్తిస్తున్నట్టు మనము ఈ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, మరి 9వ వచనం నుంచి మోషే నన్ను గెలిచినట్లుగా నీవు అతిశయపడుచున్నావు. ఈ కప్పలను శేషం ఏటిలో ఉండునట్లు అవి నీ మీద నీ ఇళ్ళలోనూ ఉండకుండా చంపబడినట్లు అవి నీ మీద నీ ఇళ్ళలోనూ ఉండకుండా చంపబడినట్లు నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజలందరి కొరకు నేను ఇప్పుడు వేడుకొందును అని చెప్పి ఫరో అడుగగా అతడు రేపే అనెను. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వాటిని వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరిగించేదను. అనగా కప్పలు నీ యొద్ద నుండి నీ ఇళ్ళలో నుండి నీ సేవకుల యొద్ద నుండి నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును అని ఏటిలో ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసగా కప్పలు విషయములో మోషే అతనిని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి గ్రామంలోనేమి పొలంలోనేమి కప్పలు ఉండకుండా చనిపోయాను. జనులు వాటిని కుప్పగా వేసినప్పుడు భూమి కంపు కొట్టాను. కాబట్టి మరి ఫరో ఉపవాసం కలుగుటకు చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయంలో కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. మరి ఫరో హృదయము తిరిగి తను కఠినపరుచుకుంటేనే వస్తుంటున్నాడు. మరి దేవుడు తప్పిస్తున్నాడు, తిరిగి తను తప్పించున్నాడు, కఠినపరుస్తూనే వస్తున్నాడు. కాబట్టి మరి ఎన్నో విధాలుగా దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవడం అవసరం, చక్కదిద్దుకోవడం అవసరం. కాబట్టి సోదరి సోదరులారా, చక్కదిద్దుకోకపోతే మనమే నష్టపోయేవారు ఉంటామని దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించుకోవాలి. అదేవిధంగా మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే ఆయన మరి ఏ విధంగా ప్రజలకు మేలు చేసి సంచరించినాడో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి దేవుడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఏమనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందితిమని అన్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తున్నది. ఆ బలవంతం చేత మనము మరి పరిచర్యలో దేవుని పనిలో కొనసాగేవారిగా ఉంటాం. కాబట్టి సోదరి సోదరులారా, దేవుడు ఎన్నో అవకాశాలు మనిషికి ఇస్తూ వస్తున్నాడు. మరి పుట్టిన కాంచి చనిపోయేంత వరకు ఎన్నో అవకాశాలు మనము నిర్లక్ష్యం చేస్తుంటున్నాం, అజాగ్రత్తగా ఉంటున్నాం. కాబట్టి దాని నుంచి మనము బయటికి రావాలి. దాని నుంచి మనము మరి దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుతుంటున్నాడు. మరి గలతీ పత్రిక 6:7లో మోసపోకండి, దేవుడు వెక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి మనం ఏది విత్తుతామో ఆ పంటనే పోస్తాం. మోషే చెప్పిన మాటను ఫరో వినలేదు. కాబట్టి మోషే మరి ఎన్నో విషయాలు దేవుని గురించి మరి ఈ విధంగా మేము బలి అర్పించాలా, మరి ఇశ్రాయేలు ప్రజలు మేము అందరం వెళ్ళి అరణ్యంలో దేవునికి బలి అర్పించాలా, వెళ్ళాలి, మేము 3 రోజులంత దూరం ప్రయాణం వెళ్ళాలి అంటే ఆయన వినేవాడు కాదు. మీరు ఏదయ్యా మీ పని ఏంది, మీరు చూసుకోపోండి అని ఒక కఠినమైన మాట, కఠినంగా మరి వారిని గద్దించేవాడిగా ఉంటున్నాడు. కానీ దేవుని ప్రేమ జాలి కనికరము కల ప్రేమ. కాబట్టి అటువంటి ప్రేమను మరి ఫరో అర్థం చేసుకోలేకపోయినాడు. వారు ఎందుకు మరి ఈ ప్రజల నిమిత్తమై వేడుకుంటున్నారో అనేది తాను మరి ఎప్పుడూ అర్థం చేసుకోలేడు అనేది మనము చూస్తుంటున్నాం. సోదరి సోదరులరా, రోమా పత్రికలో 9వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే పరిశుద్ధ
పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైనడలా దేహ సంబంధులైన నా సహోదరి కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండక కోరుచున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఒకవేళ దేవా నా ప్రజలను రక్షించలేకపోతే నేను నీ సన్నిధానానికి రాకుండా నన్ను వేరు చేయని ప్రార్థిస్తుంటున్నాడు. అలాగే మోషే కూడా తన ప్రజల నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాడు. నీవు ఈ ప్రజలను మరి తీసుకోలేకపోతే నన్ను ఒక నీ రాజ్యంలో నుంచి నన్ను పేరు తీసేయి అని అంటున్నాడు. అదేవిధంగా ఎస్తేరు మొర్దెకై మరి నువ్వు దీనికోసమే మరి నీ దేవుడు నేను ఈ స్థానంలో పెట్టినాడేమో అన్నప్పుడు ఆమె కూడా రాజు ఎదుటికి ధైర్యంగా వెళ్ళి మరి అక్కడ ఉన్న ప్రజల నిమిత్తమై తాను ఎంతగానో పోరాడినట్టు మనం చూస్తున్నాం. విజయం సాధించింది. సోదరులారా, చరిత్రలో మనము ఎంతో ప్రార్థన గల వ్యక్తులే ఎంతో గొప్ప స్థానాల్లో ఉన్నట్టు, ఎంతో బలమైన స్థానాల్లో ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రార్థించే మనస్సు మనకుంటే దేవుడు ఎంత దాకైనా మనల్ని తీసుకొని వెళ్తాడు అన్నదానికి ఎన్నో మనము చరిత్రలో చూస్తుంటున్నాం, మనం వింటూ ఉంటాం. కాబట్టి నమ్మి చెడిపోయిన వాడు లేరు దేవుని, నమ్మక ప్రజలు చెడిపోతుంటున్నారు. కాబట్టి ఒక ప్రార్థన అనేది మనిషిని ఎంత దాకైనా తీసుకువెళ్తుంది. కాబట్టి అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో జనులు మరి వాటిని మరి ఫరో ఉపవాసం నుండి కలుగుటకై చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయంలో కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. కాబట్టి ఫరో అక్కడున్న మోషే మాట, అక్కడున్న అధికారుల మాటను వినలేకపోయినాడు. సోదరులారా, అదేవిధంగా 16వ వచనంలో చూసినట్టయితే అందుకు యెహోవా మోషేతో నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఈజిప్టు దేశమంతటా పేలుగాగునని అహరోనుతో చెప్పగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఈజిప్టు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలుగాయను. శకునగాన్లు కూడా పేలు పుట్టినచ్చవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వల్ల కాకపోయాను. పేలు అను మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా, కాబట్టి ఇక్కడ పేలు అనేది మరి చేసినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి బయల్జూబు దేవత అనగా గేబ్ అనే భూదేవత మీద దేవుడు మరి దేవుని యొక్క తీర్పును ప్రకటించుకుంటున్నాడు. ఆ దేవతను వారు పూజిస్తుంటున్నారు. కాబట్టి ఆ దేవతకు మరి దేవుడు మరి తీర్పును ప్రకటిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులాగా ఇది మూడోదిగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి ఆ దేవతను మరి వారు పూజించేవారు. కాబట్టి మరి అక్కడ ఉన్న మోషే మిద్యాను మరి యాజకుని కుమార్తెను కూషు దేశస్తురాలను చేసుకున్నాడు. కాబట్టి కుమారుడు గెర్షోము, మరి అన్న అహరోను, మరి అక్క మరి మిరియామును చూస్తుంటున్నాం. కాబట్టి మరి వీరు ద్వారా దేవుడు తన బలమైన కార్యాన్ని, ఘనమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఇజ్రాయిలు తన ప్రజలు తన మాట విన్నప్పుడు ఆయన గొప్ప కార్యం కూడా చేయబోతుంటున్నాడు. కాబట్టి అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును, తట్టుడి తీయబడును అని మనము బైబిల్లో చూస్తుంటున్నాం, పరిశుద్ధ లేఖనాల్లో చూస్తుంటున్నాం. సోదరులారా, కాబట్టి మరి నిర్గమకాండంలో మనం గమనించిన రీతిగా మరి 18 నుంచి శకునగాన్లు కూడా పేలు పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వల్ల కాకపోయాను. పేలు అను మనుషులనేమి జంతువులనేమి ఉండగా
శకునగాన్లు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు పొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో, అతడు ఏటి వద్దకు పోవును. నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్మనెను. కాబట్టి నా జనులను పోనిమ్ము అన్నప్పుడు, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజలందరి మీదికి, నీ ఇళ్ళలోనికి ఈగలను గుంపులు పంపేదను. ఈజిప్టీయులకును ఇండ్లకును వారున్న ప్రదేశమును ఈగలు గుంపులుగా నిండియుండును. మరియు భూలోకములో నేమి యెహోవా అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషేను దేశము వినిపించేదను. కాబట్టి ఇక్కడ ఈగలను పంపిస్తాను నువ్వు నా మాట వినకపోతే. అంటే నాలుగోదిగా ఈగలను చూస్తుంటున్నాం. కాబట్టి మరి కెఫారా అనే కందిరీగను, మరి రా అనే సూర్యదేవుని మరి వారు పూజించేవారు. కాబట్టి మరి ఈ తెగులు మరి వారు చూస్తూ వచ్చారు. కాబట్టి ప్రతి క్రిమి కీటకాలను వారు పూజించేవారు, ప్రతిదాన్ని వారు పూజించేవారు. కాబట్టి ఈడ మరి ఈ తెగులను కూడా వారికి పంపించినాడు. అయినప్పటికీ వారి మనసు ఎట్లుందంటే కఠినముగానే ఉంది, మారడమే లేదు. అయినప్పటికీ దేవుడు శాంతి, సంతోషం తన బిడ్డలకు అందించాలని దేవుడు దీర్ఘశాంతముతో, సహనంతో కనిపెడుతున్నాడు. కాబట్టి సోదరులారా, మరి దేవుని మాట విన్నప్పుడు దేవుడు తన ప్రజలకు మరి మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఎన్నో విషయాలు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన మాటను మరి ఈ రోజున మరి ఎంతమంది ఆయన మార్గంలో నడుస్తున్నారనేది మనము చూస్తుంటున్నాం. కాబట్టి యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, మరి మనుషులు విశ్వాసం మూలముగా మాత్రము కాక క్రియ మూలముగా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహిస్తారు. కాబట్టి మనుషులు విశ్వాసం మూలముగా మాత్రమే కాక క్రియ మూలముగా నీతిమంతులు అవుతారని దీని వలన తెలుసుకుంటారు, దీని వలన గ్రహించెదరు. కాబట్టి మనము విశ్వాసం వలన మరి నీతిమంతులుగా కావాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మరి అలాగే 26వ వచనంలో చూసినట్లయితే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. కాబట్టి క్రియలు లేకుండా ఎన్ని శక్తులున్నా, ఎన్ని ఉన్నా కూడా అవన్నీ వృధానే, వేస్టే అని చూస్తుంటున్నాం. దేవుని సన్నిధానంలో మరి దేవుడంటే ఏమాత్రముగా భయము, మరి విధేయత లేని ప్రజల మధ్య మోషే, ఇజ్రాయేల్ ప్రజలు మరి ఫరో సైన్యము ఎదుర్కొంటున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి దేవుడు తన కృపా చేత, తన ప్రేమ చేత తన బిడ్డలకు మరి ఎట్లా మరి విడిపించబోతున్నాడో మనము ఈ గ్రంథాల్లో చూస్తుంటున్నాం. దేవుడు ఏ విధంగా సహాయపడేవాడుకుంటున్నాడు. నిర్గమకాండంలో 2వ అధ్యాయము 23వ వచనంలో, అలాగునని అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను. ఇజ్రాయిలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను దేవుని యొద్దకు చేరెను. కాబట్టి వారిని మరి ఏదైతే రాజు తెలుసో ఆ రాజు చనిపోయాడు. కానీ వారు ప్రతిరోజు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. వారి మూలుగులు మరి ప్రతిరోజు వారిని పెట్టిన నిట్టూర్పులను విడుచుచు
మరి దేవునికి మొరపెట్టగా వారిని దేవుని వద్దకు చేరినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి మనము ఏ విధంగా ఈ రోజున మన జీవితాలు ఉంటున్నాయో చూస్తున్నాం. కాబట్టి ప్రతిదీ మనము మరి దేవునికి విధేయత కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అటువంటి విధేయత, అటువంటి నిరీక్షణ మరి ఉండాలి. కాబట్టి మొదటిగా చూసినట్టయితే వెలుగు చీకటి ఏ విధంగానో, మరి రోగానికి ఆరోగ్యానికి ఎట్లనో, మరి ఈ విధంగా పరలోకానికి నరకానికి ఎట్లనో మనం చూస్తుంటున్నాం. కాబట్టి సత్యానికి అసత్యానికి మధ్య ఎటువంటి తీర్మానం ఉంటుందో మనం చూస్తుంటున్నాం. కాబట్టి సరైన తీర్మానం, సరైన సత్యంలో ప్రజలను నడిపించడం అవసరం ఉంటుంది. చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి దేవుడు నిర్గమకాండంలో మనం చూసిన ప్రకారంగా దేవుడు మరి ఎన్నో విషయాల్లో మరి ప్రజలకు మేలు చేయమని చెప్పుకుంటున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మంద అరణ్యమును అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. కాబట్టి మిద్యాను యాజకుని కుమార్తెను వివాహం చేసుకున్నట్లు మనము చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు సహాయము, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు గొప్ప దేవుడై ఉంటున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, మరి ఈ విధంగా దేవుని కార్యక్రమాలను మనము ఏ విధంగా చేయాలనో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సీనాయి కొండ, హోరేబు కొండ, మరి యెరూషలేము మోరియా కొండ మనం ఆదికాండంలో చూస్తుంటున్నాం. అలాగనే మరి ఒలీవల కొండ చూస్తుంటున్నాం. మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఒక మాటను గమనించుకున్నట్లయితే, మరి అక్కడ ఒక మాటను చూసినట్లయితే, మరి అప్పుడు వారు ఒలీవలను మనం కనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. కాబట్టి మరి కొండను చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్లయితే హెచ్కేల్ గ్రంథంలో 28వ అధ్యాయము 11-17 వరకు అక్కడ మరి సభా పర్వతం నుంచి అని కీలక మరి వచనాన్ని చూస్తుంటున్నాం. అక్కడ నుంచే లూసిఫర్ను దేవుడు కిందికి పడేసినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, మరి దేవుడు అనేక విధాలుగా ప్రజలను మరి రక్షించే నిమిత్తమై దేవుని యొక్క కార్యక్రమాలను చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి ఏ విధంగా దేవుడు సహాయం చేసేవాడు ఉంటున్నాడు. మరి హెబ్రీ పత్రికలో 12:22లో మనం చూసినట్లయితే మరి అక్కడ ఒక మాటను గమనించినట్లయితే, ఇప్పుడైతే సియోను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకు మరి మనం వెళ్ళేవారు. పరలోకమందున్న వ్రాయబడిన జ్యేష్ఠుడు సంఘమునకు వారి మహోత్సవమును అందరినీ న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు సంపూర్ణంగా సిద్ధి పొందిన నీతిమంతులము ఆత్మను వద్దకు. కాబట్టి ఇప్పుడైతే సియోను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు మనం పరలోకానికి వెళ్ళే వారంగా ఉండాలి. దేవుడు కోరుతుంటున్నాడు. సోదరి సోదరులారా, మరి దేవుని ఒక నిరీక్షణ, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడము అవసరమై ఉంటుందని మనము గమనించుకోవాలి. అదేవిధంగా పరిశుద్ధ లేఖనంలో దేవుడు మరి తన ప్రియబిడ్డలను మరి ఏ విధంగా సహాయం చేసేవాడు మరి మనం పరిశుద్ధ లేఖనంలో గమనించుకోవాలి. ఆయన మరి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసేవాడిగా ఉంటాడు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో వీరు వ్యర్థమైన డంబపు మాటలు
పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారిని పోకిరి చేష్టల చేత మరల్పుకొని ఉన్నారు. కాబట్టి సోదరులారా, మనము పోకిరి చేష్టలు మానుకునాలా, అల్లరి చేష్టలు మానుకునాలా. దేవుడు ఏదైతే సెలవిస్తుంటున్నాడో తన ప్రియ బిడ్డలుగా మనము ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి మొదటిగా రక్తముగా మారింది, తర్వాత కప్పలు, తర్వాత మరి మూడోదిగా ఈగలు మరి చూస్తుంటున్నాం. అలాగే దద్దుర్లు వచ్చినట్టు చూస్తుంటున్నాం. అలాగే మరి మనుషుల మీదకి బొబ్బలు లేచినట్టు, వడగండ్లు, మిడతలు, మరి అలాగే మరి ఇవన్నీ మరి జ్యేష్ఠ కుమారుని సంహరణ, ఇవన్నీ 10 తెగులుగా మనము చూస్తుంటున్నాం. సోదరులారా, మరి దేవుడు ఈ 10 తెగుళ్ళు వచ్చేంత వరకు కూడా ప్రజలు ఏమాత్రం కూడా దేవుని మరి నాటి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఫరో మరి ఏమాత్రమును జాలి కనికరము లేకుండా ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఎంతో కనికరం గలవాడు, జాలి గలవాడుగా మనం చూస్తుంటున్నాం. అటువంటి ప్రేమ, అటువంటి కృపగల దేవుణ్ణి నాటి రాజు తను మారు మనసు పొందింటే ఎన్నో జీవితాలు వెలుగు నిండేది. కాబట్టి మన జీవితాలు కూడా అలాంటి వెలుగు ఉండాలని, అనేకులు రక్షించబడాలని మనం కోరుకుందాం. జీవితాల్లో చాలామంది ఇప్పటికి కూడా మరి అనేకులు రాజులు, అధికారులు సరైన మరి భ్రష్టాచారం నుంచి బయటకు వస్తట్టు, అవినీతి నుంచి బయటకు వచ్చేటట్టు, సత్యం వైపు ప్రజలను నడిపించేటట్టు, మంచి ఫలితాలు ప్రజలకు అందించేటట్టు, మరి మంచి సమాజాన్ని మరి మనం చూడాలని కోరుకుందాం. కాబట్టి ఒక పక్క వ్యభిచారం, డ్రగ్స్, మరి విందు చిందు ఏరులై 24 గంటలు పారుతుంది. దాన్ని ఆపే శక్తి దేవునికి మాత్రమే ఉంది. మనం ప్రార్థన చేయాలి. మోషే ప్రార్థన చేశాడు, అలాగే ఎస్తేరు ప్రార్థన చేసింది, అలాగే పౌలు ప్రార్థన చేశాను. నా ప్రజలు లేని నేనెందుకు అక్కడ అని ప్రార్థన చేశారు. కాబట్టి సోదరులారా, మనముడుక నాకు నేను, ఈరోజు మీకు మీరు అని ఏ విధంగా దేవునికి ప్రార్థించాలో అనేది మనం చూస్తుంటున్నాం. కాబట్టి తీర్పు రాకముందే దేవుడు మనల్ని తప్పించి, నరకం నుంచి తప్పించిన దేవుడు, పాపం నుంచి తప్పించిన దేవుడు, స్వర్గానికి నడిపించే దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుడు ఆ విధంగా సహాయం చేయనుగాక. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదం వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నీ మాటల్లో సత్యం ఉంది, నీ మాటల్లో విధేయత ఉంది, నీ మాటల్లో వెలుగు ఉంది, నీ మాటల్లో నరకం లేదు, నీ మాటల్లో తండ్రి పరలోకం ఉంది. నాయనా స్తోత్రం నాయనా ప్రభా, మేము కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకొని ముందున్న యాత్రలో మేము నడిపించబడినట్టు సహాయం చేయమని, దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్.